శవం తల దగ్గర దీపం ఎందుకు పెడతారు? ఇక్కడ ముఖ్యంగా నాన్న అంటే ఒక ఈ విషయానికి కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి తర్వాత దాని సమాధానం చెప్తాను హ్మ్. తప్పనిసరిగా. సరే. మనం ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంట్లో దీపారాధన చేయకూడదు, ఆ! పూజలు చేయకూడదు, ఇవన్నీ కూడా చాలామంది చెప్తూ ఉంటారు అవును. కదా! మీరు అడిగిన ప్రశ్నలోనే వాళ్ళకి కావాల్సిన సమాధానం దొరికింది మొట్టమొదటిగా. ఇంట్లో ఎవరన్నా చనిపోతే దీపారాధన చేయకూడదు, దేవుడికి పూజ చేయకూడదు అని చెప్పి చెప్పుకునేటువంటి వ్యక్తులు మొట్టమొదటిగా శవం దగ్గరే దీపం పెడుతున్నాంగా అవును. కదా! హ్మ్. దీపం అంటే ఏంటి? జ్యోతి అంటాం కదా! దాన్ని జ్ఞానజ్యోతి, ఆత్మజ్యోతి రకాలుగా పిలుస్తూ ఉంటాం మనం. ఇక్కడ ముఖ్యంగా దీపం ఏదైతే ఉంటుందో మనం పెడతామో చీకట్లో ఉండకూడదు అనేటువంటిది ఏదైతే చనిపోయినటువంటి శవం ఉంటుందో ఆ శవం చీకట్లో ఉండకూడదు అనేటువంటిది ఒక మొట్టమొదటి ఒక విధానం. ఎందుకు అంటే అక్కడ భీకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఒక శవం ఉన్నప్పుడు ఏడ్పులు, ఆ! బాధ, ఒక రోదన ఎలా ఉంటుంది అంటే నిజంగా చెప్పాలి అంటే శవం ఉన్న ఇంటికి ఇప్పుడు ఒక 100 ఇళ్ళు వరుసలో ఉన్నాయి. 100 ఇళ్ళకి తోరణం కట్టారు. దాంట్లో ఒక ఇంటికి తోరణం కట్టలేదు అంటేనే అర్థమైపోతుంటుంది. ఆ ఇంట్లో హ్మ్. ఒక రకమైనటువంటి ఒక కళ లేదు. తగ్గిపోయి ఒక భీతిగా కనబడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఆ రోజు తద్దినమో, దినమో ఏదో జరుగుతుంది అని అర్థం. తోరణం కట్టలేదు అంటేనే. ఆ ఇంటి లోపలికి పోయినా ఒక వాతావరణం కావచ్చు, అక్కడ ఉండేటువంటి వాసనలు కావచ్చు, ఇవన్నీ కూడాను ఒక రకమైనటువంటి ప్రేతానికి సంబంధించినటువంటి ఒక కళలు, అలాంటి వాసనలు, అలాంటి వాతావరణం మాత్రమే కనపడుతూ ఉంటుంది కదా! అలాంటిది ప్రత్యక్షంగా శవం అక్కడ ఉన్నప్పుడు చీకటిలో కూర్చొని ఏడవడం అనేది కరెక్టా? కాదు కదా! ఒకటి. అలాగే ఏదైతే ఆత్మ ఆ శరీరం నుంచి బయటకు వస్తోందో దాని గుర్తుగా కూడా దీపారాధన పెడతాం ఓకే. ముఖ్యంగా. అది కూడా ఎవరైతే చనిపోతారో వాళ్ళ శిరస్సున అవును. పెడతారు కదా! అవును. కదా! అందుకని నెత్తిన దీపం పెట్టకూడదు, నెత్తిన దీపం పెట్టకూడదు అంటారు. ఇప్పుడు నిజంగా ఒక మాట చెప్పాలంటే మన బెడ్ ల్యాంప్స్ కొన్ని మన బెడ్ పైన వెనక ఉంటాయి, పైనుంటాయి. అది కూడా తప్పే. దానివల్ల కూడా ఆయుక్షీణమే అవుతుంది తప్పనిసరిగా. పూర్వకాలంలో దీపాలు పెట్టాం. ఇప్పుడు దీపాలు లేవు కదా! ఇళ్లలో దీపాలు పెట్టుకొని మనం చూస్తున్నామా? లేదుగా. హ్మ్. లైట్లు వేసుకుంటున్నాం. కాబట్టి అది కూడా దీపం కిందకే లెక్క కదా! విద్యుత్ దీపం ఇది. అదేమో తైల దీపం. అంటే నూనె, ఆవు నెయ్యో ఏదో ఒక దీపం. తైలంతో పెడతాం. కాబట్టి అలా ఉండడం కూడా తప్పే అని చెప్తాం. దేనికి అంటే వీళ్ళకి ఆయుష్ తగ్గుతూ మృత్యువు వీళ్ళని సమీపించడానికి కారణమవుతూ ఉంటుంది. ఓహ్! అలా దీపం బెడ్ పైన దీపం ఉండడం, లైట్ ఉండడం ఇవి కూడా కారణాలు వాటికి అవుతూ ఉంటాయి. అలా పెట్టడం కూడా తప్పు. అంతేకాకుండా దీపం ఎందుకు పెట్టాలి అంటే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళు జ్యోతి స్వరూపంలోకి మారిపోతారు. ఆ జ్యోతి ఏదైతే దీపం ఉంటుందో ఆ జ్యోతి స్వరూపంలోకి మారిపోతూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరినీ కూడాను ఆ ఆత్మ అక్కడ చూసుకోవడానికి అవకాశంగా ఉండేటువంటి ఒక రూపమే జ్యోతి రూపం. ఓకే. ఎవరొచ్చారు, ఎవరు రాలేదు, ఒక ప్రతి ఒక్కళ్ళకి ఒకళ్ళ మీద ప్రేమ, అభిమానం ఇవన్నీ ఉంటాయి కదా! ఇప్పుడు నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి వస్తే చనిపోయిన తర్వాత వాడు వస్తేనే వీడి ఆత్మ ఘోష కూడా తగ్గుతుంది ఆహా! అవును అంటారు. కదా! అలానే చనిపోయేటువంటి సమయంలో ఇప్పుడు మా పూర్వీకులు కొంతమంది ఉన్నారు. యాగాలు, యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. వీళ్ళేం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకి మరణం ముందుగా తెలుస్తున్న సమయంలో, భవిష్యత్ ఇంకా కొద్దిసేపట్లో నేను చనిపోతాను అనుకునేటువంటి సమయంలో, మా ముత్తాత గారు ఉన్నారు ఒకాయన. ఆయన యజ్ఞయాగాదులు బాగా చేసేవారు. హోమం చేసేటప్పుడు నెయ్యి వేస్తాం కదా! ఇట్లా మనం హ్మ్. కట్టెలతో. సృక్సృవాలం అంటారు. అవన్నీ కూడాను ఆయన యాగం చేసినప్పుడు, ఆ యాగంలో వాడినటువంటి ఆ సృక్సృవాలు, దర్భ ఇవన్నీ కూడాను తన శరీరంలో ఎక్కడ ఏ భాగం దగ్గర ఏవేవి పెట్టాలో ముందుగా చెప్పిన తర్వాత గంటకి చనిపోయారాయన. ముందుగా తెలుస్తదా అలా? ముందుగా చెప్పి గంట తర్వాత ఆయన చనిపోయారు. "అరేయ్! ఇవి ఇక్కడ పెట్టండ్రా, ఇవి ఇక్కడ పెట్టండ్రా" అని. ఇప్పుడు చూడండి చిట్ట చివరిలో కొంతమందికి ఆస్తి పంచుతూ ఉంటారు. హ్మ్. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా. అవునా? ఎలా? అంటే వాళ్ళ అవసాన దశ ఏంటనేది వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. వాళ్ళ శరీరం మొదటి నుంచి ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఈ పరిస్థితుల్లో ఇంకొద్ది క్షణాలు ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది అనేది కనీసం ఒక జ్ఞానం అనేది ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడాను. అంటే భవిష్యత్ కాలంలో ఒకవేళ చావు తప్పి కన్ను లొట్టబోయినా ఇవన్నీ చేసేటువంటి పరిస్థితిలో ఉండలేమేమో అని చెప్పి ఆ చివరి క్షణాల్లో కూడా ఆస్తి అన్నీ కూడా అందరికి పంచడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు.
అవును. అలాగే అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఎక్కువ ఇవ్వటం కానీ, ఏదైనా చేయడం కానీ, ఏమైనా చేయాలనిపిస్తే చెప్పడం కానీ, పలానా వాళ్ళు ఉన్నారు, ఈ ఊరి చివరన ఉన్నారు, మన వాళ్ళే వాళ్ళని చూడండి అని చెప్పడం కానీ, అలానే అన్యాక్రాంతం అంటే అన్యాయంగా అంటే వీళ్ళకి సహధర్మచారిణితో కాకుండా వేరే సంతానం కలిగి ఉంటే అది ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉన్న వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పడం కానీ, ఫలానా వాళ్ళు మన వాళ్ళే ఇలా ఉన్నారు అని చెప్పి చెప్పడం కానీ, ఇవన్నీ కూడాను చావుకు ముందు జరుగుతూ ఉంటాయి. అవును. అవన్నీ చెప్పి చేసిన తర్వాత వాళ్ళ ఆత్మఘోష పోతుంది. అందుకనే కడసారి చూపు చూడాలి, చివరి చూపు చూడాలి, చివరి చూపు చూడాలి అంటారు. ఎందుకు చూడాలి అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చారా రాలేదా అని చెప్పి ఆత్మ అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. దాని స్వరూపమే జ్యోతి స్వరూపం ముఖ్యంగా. కాబట్టి దీపారాధన తల మీద పెడతాం. ఓకేనా? మరి శవం కాళ్ళకి తాడు ఎందుకు కడతారు? మంచి ప్రశ్న. ఇది సైంటిఫిక్ ఒక సైన్స్ సంబంధించినటువంటి ఒక ఇది. మనిషి బ్రతికున్నప్పుడు కాళ్ళు చేతులు ఎటు పడితే అటు ఆడుతూ ఉంటాయి, చక్కగా ఉంటాయి. కానీ చనిపోయిన తర్వాత కాళ్ళు వెడంగా పెట్టిన తర్వాత దగ్గరికి తీసుకురావాలని ప్రయత్నం చేయండి, గడ్డ కట్ట. బిగుసుకుపోతాయి. రక్తస్రావం ఉండదు. అవునా? రక్తస్రావం లేకపోతే ఏమవుతుంది? మొత్తం బిగుసు ఐస్ గడ్డలాగా తయారైపోతుంది కదా. ఉమ్. అవునా? ఐస్ గడ్డని దగ్గరికి తీసుకురావాలంటే ఏం చేయాలి? పగలగొట్టాలి. ఈ కాళ్ళని చేతుల్ని బలవంతంగా తీసుకొచ్చి కట్టినప్పుడు ఆటోమేటిక్గా లోపల ఉండేటువంటి రక్తం కూడా బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ చర్మం కూడా చీలిపోయి. ముఖ్యంగా అది సైన్స్ అసలు ఓ మాట చెప్పాలంటే. ఎందుకు కడతారు అనేది చాలామందికి తెలియదు. అవును. ముఖ్యంగా సైన్స్లో దాగున్నటువంటి ఒక రహస్యం. మన శాస్త్రం అంటే అప్పట్లోనే మన శాస్త్రాన్ని ఈ విధంగా సైన్స్ని ఈ విధంగా బయటికి తీసుకొచ్చింది మన శాస్త్రం అనేది. ఉమ్. కాళ్ళు చేతులు ఎప్పుడు కూడా ఎందుకు కట్టేస్తారు? ఇట్లా ఈ బొటన వేళ్ళు మాత్రమే కట్టేస్తారు. అవును. ఈ బొటన వేళ్ళు ఇక్కడ, కాలి బొటన వేళ్ళు రెండు కట్టేస్తారు. చేతి బొటన వేళ్ళు, కాలి బొటన వేళ్ళు కట్టేస్తారు. ఏవైతే శరీరం బిగుసుకుపోతుందో, రక్త ప్రసరణ ఉండదో, ఆ రక్త ప్రసరణ లేకపోవడం వల్ల ఎక్కువగా బిగుసుకుపోతుంది. కాబట్టి దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు లోపల ఉండేటువంటి బోన్స్ కూడా ఇరిగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటిది శవాన్ని తీసుకెళ్ళి దహనం చేయగలుగుతాము మనం? చేయలేం కదా. కాబట్టి దానికి ముందుగానే చనిపోయిన వెంటనే కాళ్ళు చేతులు వెంటనే అంటే ఇప్పుడు చూడండి, చనిపోయిన తర్వాత దాదాపు ఒక 25 నిమిషాల వరకు కూడాను ఆ బాడీ మామూలుగా చల్లగా ఉండడం ఇవన్నీ కూడా మనం గమనిస్తూనే ఉంటాం. ఒక 25 నిమిషాలు అర్ధగంట దాటిన తర్వాత మన స్వాధీనంలో ఉండవు అవి. రక్త ప్రసరణ ఆగిపోతుంది, మొత్తం కంప్లీట్ ఇది అయిపోతుంది కదా. ఇప్పుడు కొన్ని చోట్ల చూడండి, చనిపోయిన తర్వాత అంటే హార్ట్ అటాక్ వచ్చి మొత్తం కుప్పకూలిపోయిన తర్వాత కూడా ఏదో చికిత్స చేస్తుంటారు. గుడ్డల మీద గుద్దడం కానీ, గట్టిగా ప్రెస్ చేయడం కానీ, ఈ షాక్ ఇవ్వడం కానీ, తద్వారా కూడా లేచి రావడం ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల సన్నివేశాలు. అవునా? అలాంటి పరిస్థితి కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒక 25 నిమిషాల వరకు. 25 నిమిషాల తర్వాత ఇప్పుడు ఏంటి, చనిపోయినటువంటి గంట లోపల హార్ట్ తీసుకెళ్ళి ఎవరికి పెట్టారు కదా మన ఈ మధ్య కూడా ఆపరేషన్ చేశారు. అవునా? అంటే ఒక గంట వరకు అంటే ఒక్కొక్క అవయవానికి కొంత నిర్ధారణమైనటువంటి సమయం ఉంది. కళ్ళకి, గుండెకి, కిడ్నీకి, లివర్కి ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు మాత్రమే పనిచేస్తాయి. అవి పనిచేయడం ఆగిపోయిన తర్వాత కట్టాలి అంటే మాత్రం ఇందాక మనం చెప్పుకున్నట్టు లోపల ఈ బోన్స్ ఏవైతే ఉంటాయో ఎముకలు ఇరిగిపోవడం కానీ, రక్తం బయటికి రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందుగానే ఆ రెండు కాళ్ళు చేతులు కట్టేయడం అనేది జరుగుతూ ఉంటుంది.